ఈరోజు 5 జనవరి 2024 శుక్రవారం. పంచాంగ వివరాలు, తారాబలము, నక్షత్రాల వారీగా మరియు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రము మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీని ఈ వీడియోలో వివరిస్తాను. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 13 జనవరి 2024 శనివారం పంచాంగ వివరాలు మరియు తారాబలము, ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, ఈరోజు చేయాల్సిన ప్రత్యేక దైవారాధన ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. శ్రీ శోకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, పుష్యమాసము, హేమంత ఋతువు. ఈరోజు శనివారం అవుతుంది. ఈరోజు సూర్యోదయం 6:30 ప్రారంభమవుతుంది. సూర్యాస్తయం 5:39 అవుతుంది. ఈరోజు తిథి శుక్ల విద్య, ఉదయం మధ్యాహ్నం 2:35 వరకు ఉంటుంది. నక్షత్రం ఈరోజు శ్రవణ నక్షత్రము, సాయంత్రం 4:20 ఉంటుంది. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేకం చేయడంలో మంచి ఫలితాలు లభిస్తాయి. గోవిందనామాలు, అలాగే ఈరోజు యోగము వజ్రము ఉదయం పగలు అంటే మధ్యాహ్నం 1:50 వరకు ఉంటుంది. కరణము కౌలవ మధ్యాహ్నం 2:35 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయాలు ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 నుంచి 6 వరకు ఉంటాయి. ఈరోజు రాహుకాలం, శనివారం రాహుకాలం 9 నుంచి 10:30 వరకు ఉంటుంది. యమగండము 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. ఇది రాహుకాలము దక్షిణ భారతదేశం వాళ్ళు మాత్రమే ఉపయోగిస్తారు. ఆంధ్రదేశం వాళ్ళు వర్జము దుర్ముహూర్తాన్ని మాత్రమే ఉపయోగించుకుంటారు. దుర్ముహూర్తాన్ని పాటించాలి. దుర్ముహూర్తము ఉదయం 6 గంటల నుంచి 7:36 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 8:07 నుంచి 9:37 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 6:35 నుంచి 8:50 వరకు ఉంటాయి. ఇకపోతే ఈరోజు శనివారం ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి నక్షత్రము చాలా వెంకటేశ్వర స్వామి ప్రీతికరమైన రోజు. ఈరోజు దుర్ముహూర్తాల్లో ఆంజనేయ స్వామి కూడా ప్రీతికరమైన రోజు. ఈరోజు దుర్ముహూర్తాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల్లో వెన్న వేసి ఆరాధన చేసుకుంటే ఎవరికైతే వివాహాల్లో ఆలస్యం అవుతుందో, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్నారో, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, శత్రుబాధలతో బాధపడుతున్నారు, అలాంటి వారికి అందరికీ కూడా ఈ దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. పురాతనమైన ఆంజనేయ స్వామి ఆరాధనలు చేసుకుంటే కాబట్టి లేచో ఇంట్లో అయినా పటం పెట్టుకొని, విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకొని వేళ్ళతో అష్టోత్తరనామార్చన చేసి హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయండి. తప్పకుండా మీకు మీ యొక్క సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి, వివాహ సమయంలో తొందరగా వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. క్రీడలో ఎవరైతే పాల్గొనాలనుకుంటారో, క్రీడల్లో విజయం సాధించాలనుకుంటారో, ప్రావీణ్యం సాధించాలనుకుంటారో వాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం వల్ల వారికి మంచి ప్రావీణ్యత లభిస్తుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేసి అలాగే వడమాల కూడా వేస్తే మంచిది. ఈరోజు ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామి అభిషేకం చేసుకోవడము, గోవిందనామ పారాయణ చేయడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు వారసుల తూర్పుగా ఉంటుంది కాబట్టి తూర్పు దిక్కు ప్రయాణం చేయాలన్నా, తూర్పు దిక్కు ఏమైనా పనులు ఉంటే వెళ్ళాలనుకుంటే ఉత్తరం నుంచి దిక్కు ముందు ప్రయాణించి కొంత దూరము తర్వాత తిరిగి తూర్పుకు ప్రయాణిస్తే ఆ పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు శ్రవణ నక్షత్రంలో ఎవరైనా జన్మిస్తే వారికి కూడా ఈరోజు శ్రవణ నక్షత్రానికి ఎలాంటి శాంతి నక్షత్రం కాదు. శాంతం చేయాల్సిన అవసరం లేదు. పురుషుడు పుట్టిన మహాపండితుడు అవుతాడు, ఔదార్యవంతుడు, ధైర్యవంతుడు అవుతాడు. అలాగే ధనాపాటి కూడా ఏ అవకాశాలు ఉంటాయి పొందుటకు. ధర్మాత్ముడు, స్త్రీ పుట్టినట్లు బుద్ధివంతురాలు, ధనవంతురాలు, దానకర్మ చేయదు. ఈ మకర రాశి కర్మస్థానానికి సంబంధించింది కాబట్టి కర్మ పరిపక్వాన్ని పొంది ఉంటారు వీరు. ఇక శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 13 జనవరి 2024 శనివారం పంచాంగ వివరాలు మరియు తారాబలము, ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, ఈరోజు చేయాల్సిన ప్రత్యేక దైవారాధన ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. శ్రీ శోకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, పుష్యమాసము, హేమంత ఋతువు. ఈరోజు శనివారం అవుతుంది. ఈరోజు సూర్యోదయం 6:30 ప్రారంభమవుతుంది. సూర్యాస్తయం 5:39 అవుతుంది. ఈరోజు తిథి శుక్ల విద్య, ఉదయం మధ్యాహ్నం 2:35 వరకు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క
అభిషేకం చేయడంతో మంచి ఫలితాలు లభిస్తాయి. గోవిందనామాలు, అలాగే ఈరోజు యోగము వజ్రము ఉదయం పగలు అంటే మధ్యాహ్నం 1:51 వరకు ఉంటుంది. కరణము కౌలవ మధ్యాహ్నం 2:35 వరకు ఉంటుంది. ఈరోజు సమయాలు ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 నుంచి 6 వరకు ఉంటాయి. ఈరోజు రాహుకాలం శనివారం రాహుకాలం 9 నుంచి 10:30 వరకు ఉంటుంది. యమగండము 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. ఇది రాహుకాలము దక్షిణ భారతదేశం వాళ్ళు మాత్రమే ఉపయోగిస్తే, ఆంధ్రదేశం వాళ్ళు వర్జము దుర్ముహూర్తాన్ని మాత్రమే ఉపయోగించుకుంటారు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. గడియలు ఉదయం 6:35 నుంచి 8:50 వరకు ఉంటాయి. ఇకపోతే ఈరోజు శనివారం ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి నక్షత్రము చాలా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు. ఈరోజు దుర్ముహూర్తాల్లో ఆంజనేయ స్వామి కూడా ప్రీతికరమైన రోజు. ఈరోజు దుర్ముహూర్తాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల్లో వెన్న వేసి ఆరాధన చేసుకుంటే ఎవరికైతే వివాహాల్లో ఆలస్యం అవుతుందో, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్నారో, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, శత్రుబాధలతో బాధపడుతున్నారో, అలాంటి వారికి అందరికీ కూడా ఈ దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. పురాతనమైన ఆంజనేయ స్వామి ఆరాధనలు చేసుకుంటే కాబట్టి లేచో ఇంట్లో అయినా పటం పెట్టుకొని విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకొని వెళ్ళతో అష్టోత్తరం చేసి హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయండి. తప్పకుండా మీకు మీ యొక్క సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి, వివాహ సమయంలో తొందరగా వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. క్రీడలో ఎవరైతే పాల్గొనాలనుకుంటారో, క్రీడల్లో విజయం సాధించాలనుకుంటారో, ప్రావీణ్యం సాధించాలనుకుంటారో వాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం వల్ల వారికి మంచి ప్రావీణ్యత లభిస్తుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేసి అలాగే పడమాల కూడా వేస్తే మంచిది. ఈరోజు ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామి అభిషేకం చేసుకోవడము, గోవిందనామ పారాయణ చేయడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు వారసుల తూర్పుగా ఉంటుంది కాబట్టి తూర్పు దిక్కు ప్రయాణం చేయాలన్నా, తూర్పు దిక్కు ఏమైనా పనులు ఉంటే వెళ్ళాలనుకుంటే ఉత్తరం నుంచి దిక్కు ముందు ప్రయాణించి కొంత దూరము తర్వాత తిరిగి తూర్పుకు ప్రయాణిస్తే ఆ పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు శ్రవణ నక్షత్రంలో ఎవరైనా జన్మిస్తే వారికి కూడా ఈరోజు శ్రవణ నక్షత్రానికి ఎలాంటి శాంతి నక్షత్రం కాదు, శాంతం చేయాల్సిన అవసరం లేదు. పురుషుడు పుట్టిన మహాపండితుడు అవుతాడు, ఔదార్యవంతుడు, ధైర్యవంతుడు అవుతాడు. అలాగే ధనాపాటి కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. పొందుటకు ధర్మాత్ముడు, స్త్రీ పుట్టినట్లు బుద్ధివంతురాలు, ధనవంతురాలు, దానకర్మ చేయదు. ఈ మకర రాశి కర్మస్థానానికి సంబంధించింది కాబట్టి కర్మ పరిపక్వాన్ని పొంది ఉంటారు వీరు. ఇకపోతే ఈరోజు శ్రవణ నక్షత్రం కాబట్టి తారబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు క్షేమతారవుతుంది. ఈరోజు బాగుంది. అలాగే భరణి, పూర్వఫలకుడు, పూర్వషాఢ నక్షత్రాలకు ఉపతారవుతుంది కాబట్టి బాగాలేదు. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకు సంపత్తారవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. రోహిణి, హస్తాశ్రవణ నక్షత్రాలకు జన్మతారవుతుంది కాబట్టి బాగాలేదు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు పరమతారవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. అలాగే ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలకు మిత్రదారవుతుంది కాబట్టి మిత్రదారవుతుంది కాబట్టి బాగుంది. ఈరోజు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.